తిరుమలలో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. విఐపి దర్శనంలో సాంప్రదాయ వస్త్రాలకు స్వస్తి పలికినట్టుగా కనిపిస్తోంది. ప్యాంటు టీషర్ట్తో స్పెషల్ దర్శనాలకు అనుమతిపై తీవ్ర విమర్శలే వస్తున్నాయి. ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా టీటీడీ సిబ్బంది ప్రవర్తించడంపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. సాంప్రదాయ వస్త్రాలు లేకపోతే విఐపి దర్శనంలో అనుమతి ఉండదు. కానీ ఆ మహిళా భక్తురాలని ఎలా పంపుతారంటూ తోటి భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆగమ శాస్త్రాన్ని టీటీడీ సిబ్బందే అవహేళన చేస్తున్నారని టీటీడీ సిబ్బందే మండిపడుతున్నారు. ఈ అంశంపై మా కరెస్పాండెంట్ ప్రసాద్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి. సో మామూలుగా విఐపి దర్శనంలో అసలు ఎలాంటి ఈ వెస్ట్రన్ వస్త్రధారణ కానీ లేదంటే ప్యాంటు షర్ట్లు టీషర్ట్లు ఇలాంటివి అనుమతించరు. కానీ ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం ఏ రకంగా అనుమతించారనే ప్రశ్న కూడా వస్తోంది. ఏంటి ఈ నిబంధనకు కూడా నీళ్లు వదిలేసినట్టేనా? అది తిరుమలలో ఈరోజు ఉదయం విఐపి దర్శన సమయంలో సాంప్రదాయ వస్త్రాధారణ లేకుండా ప్యాంటు షర్ట్తో దర్శనం చేస్తూ మహిళ ప్రత్యక్షమైంది. సాధారణంగా విఐపి దర్శనంలో సాంప్రదాయ వస్త్రం అంటే చీరగానే, అదేవిధంగా చుడిదారు, పంజాబీ డ్రెస్ ఇలాంటివి మాత్రమే అనుమతిస్తారు. ఇలా లేకుండా నైట్ ప్యాంటు టీ షర్ట్ వేసుకున్న మహిళ దర్శనం ఇచ్చింది. కానీ వైకుంఠం నుంచి వీళ్ళందరూ కూడా దర్శనానికి వస్తూ ఉంటారు. వైకుంఠంలో అక్కడ సిబ్బంది కూడా సాంప్రదాయ వస్త్రం లేకపోతే వాళ్ళని వెనక్కి పంపే పరిస్థితి ఉండేది. ఇప్పుడు దానికి కూడా తూట్లు పొడిచారు. ఆ మహిళను శ్రీవారి దర్శనానికి కూడా అనుమతించిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అక్కడ అధికారుల నిర్లక్ష్యం. తిరుమల ఆగమ శాస్త్రం ప్రకారం సాంప్రదాయ వస్త్రాధారంలోనే స్వామివారిని దర్శనం చేసుకోవాలని నిబంధన అనేక సంవత్సరాలుగా వస్తుంది. కానీ ఇక్కడ ఆ నిబంధన కూడా తూట్లు పొడిచిన పరిస్థితి ఉంది. హిందీ మాట్లాడుతున్న మహిళ కూడా ఆ మహిళ నైట్ ప్యాంటు టీ షర్ట్ వేసుకుని దర్శనానికి వచ్చిన సమయంలో అక్కడ ఆ సిబ్బంది కూడా వాళ్ళని అడ్డుకోకుండా నేరుగా దర్శనానికి పంపించడం ఇక్కడ విమర్శలకు దారి తీస్తుంది. సిబ్బంది కూడా అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు మనకి ఈ వీడియోలో ప్రత్యక్షంగా జరగవచ్చు. విఐపి దర్శనంలో శ్రీవారిని కానీ అదేవిధంగా టీటీడీ కేటాయించే విఐపి దర్శన టికెట్లో కానీ ఎవరు వచ్చినా కూడా సాంప్రదాయ అటు ప్రత్యేక ప్రవేశ దర్శనం కావచ్చు, విఐపి దర్శనం కావచ్చు, వీళ్ళందరూ కూడా సాంప్రదాయ వస్త్రాలు ధరించాలనేది నిబంధన తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు అది కూడా నిబంధనలకు నీళ్ళు వదిలేసినట్టు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి టీటీడీ అధికారులు కూడా ఇప్పటికే దృష్టి సాధించారు. అక్కడ ఉన్న సిబ్బందికి దీనికి సంబంధించి ఎలా వదిలారు, ఎందుకు వదిలారు అనేది కూడా ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. ఇలానే జరిగితే భవిష్యత్తులో టీటీడీ ఆలయ నిబంధనలు సాంప్రదాయాన్ని మరింత దిగజారే విధంగా కూడా ప్రవర్తించే విధంగా కూడా ఇక్కడ సిబ్బంది ప్రవర్తించడం అనేది ఇప్పటికే వరుస ఘటనలు ఇటు తొక్కిసలాట్లు కావచ్చు, అదేవిధంగా భక్తులకి ఇబ్బందులు కలిగించే విధంగా కావచ్చు, అదేవిధంగా పుష్పాలంకరణకు సంబంధించిన దాత విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మనం చూసినట్లయితే సాంప్రదాయ దుస్తులు ధరించాల్సిన భక్తులు కూడా ధరించకపోవడం, మరొకటి అక్కడ సిబ్బంది వారిని వెనక్కి పంపాల్సి ఉండగా వాళ్ళని శ్రీవారి దర్శనాన్ని నేరుగా అనుమతించడం అనేది అక్కడున్న భక్తులందరూ కూడా ప్రశ్నించారు. కానీ అక్కడున్న సిబ్బంది వాళ్ళు మాట్లాడిన భక్తులను కూడా అనుమతించడం అనేది పూర్తిగా విమర్శలు సాధిస్తుంది. దీని మీద అధికారులు కూడా చేపట్టారు.